హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేం స్పెషల్ ఏం కాదు. ఈ డిష్ నార్మల్గా ఇంట్లో అందరూ చేసుకునేదే రెగ్యులర్గా. కాకపోతే ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఈ వీడియోలో నేను అంటే కొంతమంది చేదుగా ఉంటుందని చాలా ఇష్టపడరు కదా కాకరకాయని. సో నేను ఈ వీడియోలో అలా చేదేం రాకుండా ఎలా ఫ్రై చేసుకోవాలి, ఏంటి, మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు ఆర్ పప్పు అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఫ్రై టైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కాకరకాయలంతా క్లీన్ చేసేసేసి ఉప్పులో పెట్టి ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఒక 2-3 అవర్స్ ముందు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని 2-3 అవర్స్ ముందు చేసుకోవాలి. తర్వాత వాటిని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పిండి ఆ వాటర్ అంతా, అందులోని వాటర్ అంతా పిండేసి ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకరకాయలు ఫ్రై చేసి, కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం నార్మల్గా పోపు వేసుకొని అండ్ నేను ఇక్కడ ఫస్ట్లో చూపించినట్టుగా ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా అయిన తర్వాత నేను ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేశానండి. అది మీకు ముందు ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా. అసలు ఇదే మెయిన్ టేస్ట్ అనమాట. ఈ పౌడర్లోనే ఉంది టేస్ట్ అంతా. అందులో నేను ఏమేమి వేసానంటే ఎండు కొబ్బరి అండ్ వేయించిన శనగపప్పు, జీలకర్ర, చిన్నులపై, ఉప్పు అండ్ కారం, పచ్చికారం అంటారు కదా, అది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. వేసుకొని ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాకరకాయలు అంతా ఫ్రై చేసేసాక, ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను వేసుకొని అవి కూడా కొంచెం మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ పౌడర్ వేసుకొని లాస్ట్లో మనం దించబోయే ముందు ఆ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. అండ్ మనం ఇది మొక్క తినేటప్పుడు కూడా చేదు కూడా ఏం తగలదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.